మీకు దీంతో ఏం సంబంధం? నాకు సంబంధం ఉంది. చూడండి, మీరు మా పిన్నితో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. చూడు రామా, మీ పిన్ని ఒకటి అడిగింది, నేను దానికి జవాబిస్తున్నాను. నాకు సంబంధం ఉంది. అసలు నువ్వు ఇంట్లో ఉండకుండా ఉంటే రామ్జీకి అలాగే జీజాబాయికి మంచి సంబంధాలు ఉండేవి. రామ్జీ తన భార్య విషయంలో బాధ్యత లేనివాడిగా నువ్వే మార్చేశావు. ఈ ఇంట్లో ఏమేం చెడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నీ కారణంగానే జరుగుతున్నాయి. ఇంకా ఈ రామా ఇంకా భీమ్ ఎవరి మాట వినరో, అది కూడా నీ కారణంగానే. జీజాబాయి జీవితం నాశనం అవడానికి కారకురాలివి నువ్వే. అయినా ఎవరికి తెలుసు, భీమాబాయిని కూడా నువ్వే చంపేసి ఉంటావేమో. అక్కయ్య గారు, నువ్వెప్పుడు వచ్చావో అప్పట్నుంచే నేను చెప్తున్నాను, నువ్వు అతిథివి, అతిథిలానే ఉండమని. మా కోడలను అలాగే ఈ ఇంటిని తమాషాలా మాత్రం చెయ్యొద్దు. నువ్వు నీ మర్యాదల్లో ఉండు. మీరు పెద్దవాళ్ళు. నేను ఇలా చేయకుండా ఉండాల్సిందే, కానీ నేను ఇలా చేయడం కోసం మీరే నన్ను ప్రేరేపించారు. చూస్తుంటే నీకింకా అర్థమయ్యేలా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇప్పుడు నీకర్థమైపోతుంది. అయ్యో వద్దు, నువ్వు పడుకునే ఉండు, పడుకో. మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. లక్ష్మి, నువ్వు బయటికి వెళ్ళు. వదినా, ఈ చెంప దెబ్బకి లెక్క నేను తప్పకుండా చూసుకుంటాను. జీజాబాయ్, ప్రతి దానికి వెంటనే లెక్క చూసుకోవడం మంచిది కాదు. ఈ చెంప దెబ్బను నేను ఎంత పెద్దగా మారుస్తానంటే మొదటిసారిగా ఇంట్లో వాళ్ళందరూ నీ ఎదురుగా తల వంచుకుంటారు. ఇప్పుడు చూపిస్తాను. పిన్ని, మీరు ఊరుకోండి. ఆవిడ పిచ్చి పిచ్చిగా వాగుతోంది. నాకు అలాగే భీమాబాయికున్న బంధం ఏంటో తనకేం తెలుసు. ఇప్పటికీ జనాలు నాకు భీమాబాయికి నాకున్న బంధాన్ని ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. అందరూ ఏమంటున్నారంటే ఆడబడుచు వదులుకున్న ఇలాంటి బంధాన్ని ఈ రోజు వరకు చూడలేదని. అలాంటిది ఇక ఈవిడ ఏంటంటుందంటే నేను భీమాబాయిని చంపానని. ఏడవకండి, ఆవిడ ఏదేదో వాగుతుందని మీకు తెలుసు కదా. ఎప్పుడొచ్చిందో అప్పటి నుంచి ఏదో ఒకటి తిక్కగా మాట్లాడుతూనే ఉంది. ఊరుకుండి పిన్ని, మీకు అత్తయ్యకున్న బంధం గురించి ఆవిడకేం తెలుసు? ఒకవేళ తెలుసున్నా కూడా మీకు అలాగే మా అమ్మకు మధ్య ఉన్న బంధం నిజంగానే ఎంతో చక్కగా అద్భుతంగా ఉండేదని ఆవిడెందుకంటుంది? భీమ్రావ్, నువ్వైనా పిన్నికి నచ్చ చెప్పవా? అత్తయ్య, మీరు ఏడవకండి. ఏం జరిగిందో నాకు చెప్పండి. తనేమంటుందంటే నేను భీమాబాయిని చంపేశానని. ఏంటి?
విషయాల గురించే గొడవైంది. పిన్ని ఆవిడ్ని కోపంలో చంపదెబ్బ కొట్టింది. అలా మాట్లాడిందంటే నేను తన్నే ఇంకా కొడతాను భీమ్. అవునా? కానీ ముందుగా మీరు ఈ చెంపదెబ్బకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ లెక్క ఏంటంటే వదిన, వీళ్ళందరి ముందే మీరు వెంటనే మా వదినకి క్షమాపణ చెప్పాలి. లేదు, నేను క్షమాపణ అస్సలు చెప్పను. వదిలే వదిలే జీజాబాయ్. లేదు వదిన, ఆవిడ ఇప్పుడు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నేను క్షమాపణ అస్సలు చెప్పను. సరే అయితే నేను కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళను, మీరు క్షమాపణ చెప్పేంత వరకు. అత్తయ్య, మీరు లోపలికి పదండి. పదండి, లోపలికి వెళ్దాం. ఆగు భీమ్. అందరూ చెప్తారు ప్రతి విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుంటూ ఉంటావని. ఇప్పుడేమైంది? లోపలికి వెళ్ళిపోతున్నావా? లోపలికి ఎందుకు వెళ్తున్నానంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడడం మంచిదని నాకు అనిపించడం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు మీ అత్తగారికే తోడున్నావు అని. అవును, నేను అత్తయ్యకే తోడున్నాను. అలాగే మా అత్తయ్య చేసిందే ఒప్పై ఉంటుంది. ఒప్పై ఉంటుందేంటి? అత్తయ్య ఏదే ఒప్పు. లోపలికి రండి అత్తయ్య. రమా, అత్తయ్యని తీసుకొని రా. మీరు లోపలికి పదండి. జీజాబాయ్, ఏంటి నాటకం? లోపలికి పద. నాటకం నేను కాదు, మీ ఈ చెల్లెలే ఆడుతోంది. క్షమాపణ చెప్పమని ఆవిడకి చెప్పండి, అసలు ఈ గొడవే ముగిసిపోతుంది. నేను క్షమాపణ అస్సలు చెప్పను. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదిగోండి, మీరు ఈ భోజనం చేయండి, తర్వాత చదువుకోండి. మిగిలిన వాళ్ళు ఏం చేసుకుంటారో చేయనివ్వండి, నేను చూసుకుంటాను. అలాగే నేనేమి తినను కూడా. ఇప్పుడు తిననని కొత్త నాటకం మొదలు పెట్టావా? ఆ నాటకం అయితే నాటకమే కానివ్వండి. నా ఆడబడుచు భోజనం చేయకపోతే నేను కూడా చేసేది లేదు. ఎవరు తిన్నా సరే తినకపోయినా సరే నేను తింటాను. ఇక్కడే తింటాను, అందరి ముందే తింటాను. వెళ్ళు లక్ష్మి, నా కోసం భోజనం తీసుకురా. పిన్ని లోపలికొచ్చి తినొచ్చు కదా. అలాగే అత్తయ్య, మీరు కూడా ఈ పంతం వదిలేయచ్చు కదా. లోపలికొచ్చి కొంచెమైనా తినండి. రామా, లక్ష్మి, ఇది మా ఇద్దరి పెద్దవాళ్ల మధ్యలో విషయం. ఎవరి పక్షం తీసుకోకుండా మీరు వీటన్నింటికి దూరంగా ఉండడమే మంచిదవుతుంది. భీమాబాయి నా కారణంగానే చనిపోయింది కదా. అన్నయ్య ఈవిడ ఇలాంటి మాటలంటోంది. నేను భీమాబాయిని చంపానా? నేను భోజనం చేస్తాను. లక్ష్మి, వెళ్ళి నాకు భోజనం తీసుకురా. జనార్దన్, జోకు, నట్వర్, ఇది విచిత్రమైన ఇల్లు కదా. ఒకరు అంటున్నారు నేను తినను అని, ఇంకొకరు అంటున్నారు తింటానని. ఇక ఈ భీమ్ అసలు తన ఇంటినే చక్కబెట్టుకోలేడు, కానీ ఇక సమాజం, జాతి, అలాగే సంఘాన్ని చక్కబెడతారని మాట్లాడుతుంటాడు. పరిహాసం బాగుంది కదా. మీరే చూడండి, ఇక్కడ ఇంత పెద్ద సమస్య మొదలైతే ఇక భీమ్రావ్ లోపల చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. అసలు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఈ భీమ్ ఎవరికీ పనికొచ్చేవాడు కాదని, అలాగే తన భావాలు కూడా పనికిరానివని. మీరే చూడండి, ఇప్పుడు తను ఇక్కడి నుంచి ఎలా మాయమైపోయాడో. అలాగే జీవితంలో ప్రతి వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు తను మాయమైపోతాడు.
పిన్ని తీసుకోండి వదినా, భోజనం వచ్చింది, తినండి. మీకోసం ఇంకైనా తెప్పించనా లేక ఇది సరిపోతుందా? నిజానికి మీరు నా వాటా భోజనం అలాగే మా వదిన వాటా భోజనం ఇద్దరు భోజనం తినడం కూడా మంచిది. తనెవరనుకున్నావు మీరాబాయ్? అందరి వాటాలను మింగేయగలదు. ఇక తిండిదేముంది, తినేస్తుంది. అవును, నేను తింటాను. నేను అందరి వాటాలను తినేస్తాను కూడా. నేను చెడ్డదాన్ని కదా, నేను చాలా చెడ్డదాన్ని. కాదత్తయ్య, మీరు చెడ్డవాళ్ళు కాదు. మీరు ఏమాత్రం చెడ్డవాళ్ళు కాదత్తయ్య. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, అయితే రుజువు చేయి నేనే చెడ్డదాన్ని అని. జీజాబాయ్ చెడ్డదాని, మొత్తం ప్రపంచమే చెడ్డదాని. అవును భీమ్, రుజువు చెయ్యి. నేను ఈ లెటర్ నీకు ఇస్తున్నాను. ఇందులో ఏం రాసిందంటే నువ్వు వేరే ఏదైనా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చని. ఏ కాలేజీకైనా వెళ్ళు, కానీ అక్కడ నువ్వు నీ జాతిని మాత్రం చెప్పొద్దు. ఈరోజు కాలేజీలో నాకు ఒక ఉత్తరం ఇవ్వటం జరిగింది. అలాగే నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పడం కూడా జరిగింది. ఏదైనా కొత్త కాలేజీకి వెళ్ళి నా జాతి దాచిపెట్టి చదువుకోవాలి అన్నారు. ఇవన్నీ వాళ్ళు నాకు చెబుతున్నప్పుడు ప్రిన్సిపల్ సార్ ఆఫీసులో అప్పుడు నరోత్తమ్ జోషి, కొందరు గురువులు ఒకవైపు ఉన్నారు. ఇక నేను మరోవైపు పూర్తిగా ఒంటరిగా నిలబడి ఉన్నాను. కానీ ఒక్క క్షణం పాటు కూడా నేను బలహీన పడిపోలేదు. ఎందుకంటే నాకు తెలుసు, సాయంత్రం నేను తిరిగి ఇంటికొచ్చినప్పుడు నాకు తోడుగా నా వాళ్ళు ఉంటారు అని. కావాలంటే వాళ్ళు నాతో ఏకీభవించని, ఏకీభవించకపోని, నన్ను ఇష్టపడని లేక ఇష్టపడకపోని, నన్ను ద్వేషిస్తుండొచ్చు, కానీ నన్ను అసహ్యించుకోరు. నాకేమనిపిస్తుందంటే మీ అందరికీ కూడా నాలాగే అనిపిస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే నాకు ఏమనిపిస్తోంది అంటే మన ఈ ఐక్యత బలం ఎప్పటికీ అంతం కాకూడదు అని. మన ఈ బలాన్ని కాపాడుకోవడం కోసం మనం అకారణంగా ఒకరికి క్షమాపణ చెప్పాల్సి వచ్చినా సరే, కావాలంటే రాద్ధాంతాన్ని ఒక చిన్నపాటి విషయమే అనుకొని అన్నింటినీ శాంతింపచేయాల్సి వచ్చినా సరే, లేకపోతే మన ఈ బలాన్ని రక్షించుకోవడం కోసం ఒకరు తమ పంతాన్ని వదులుకోవాల్సి వచ్చినా సరే. తినండి. గోరంతలు, కొండంతలు, గొడవలు, పోట్లాటలు ఇవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అత్తయ్య తరపు నుంచి మీకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ అత్తయ్య భీమ్ని ప్రాణంగా ప్రేమిస్తుందని విన్నాను. అలాగే ఎప్పుడూ తనకు తోడుగా ఉంటుందని. మనందరి మధ్యలోని బలాన్ని కాపాడుకోవడం గురించి భీమ్ ఏం చెప్తున్నాడో అందులో అత్తయ్య భీమ్కి సహకరించడమే లేదు. జీజాబాయ్, మీ వదినకు చెప్పు క్షమాపణ చెప్పమని. లేదంటే భీమ్ ఉపన్యాసం నా మీద ఎలాంటి ప్రభావం చూపించదు. అక్కయ్య గారు ఒక మాట చెప్పింది నిజమే. మా మీద తప్పుడు ఆరోపణలతో పాటు మా గురించి ఒక నిజం కూడా చెప్పింది. అవును,
ఇది నిజమే. నేను భీమ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. భీమ్ ఏది చెప్తే అది నేను చేస్తాను. అలాగే భీమ్ కోసం నేను ఏవైనా చేస్తాను. నేను భీమ్కి తోడుగా ఎప్పుడూ నిలబడతాను. అక్కయ్య గారు, నన్ను క్షమించండి. అలాగే భోజనం చెయ్యండి. మొత్తానికి మీరా గారు క్షమాపణ చెప్పారు. సగునాబాయ్, క్షమించేయండి. అవును, క్షమించేయండి. భోజనం చేయండి. ఇక ఊరుకోండి అత్తయ్య. తిను వదినా, తిను. నా కోసం పస్తులు మాత్రం నువ్వు ఉండొద్దు. నువ్వు కూడా తిను. భీమ్, ఈరోజు కాలేజీలో ఏమైంది? ఈ విషయంలో తేలికైన మార్గం ఏంటి అంటే నేను ప్రిన్సిపల్ చెప్పిన ప్రతి మాట వినడమే. కానీ ఒకవేళ నేను అలా చేసుంటే నా నియమాలకు నేనే విరుద్ధంగా వెళ్ళినట్టయ్యేది. మరి గురువుగారు చదువు చెప్పకపోతే అసలు కాలేజ్కి వెళ్ళడమే ఎందుకు? మీరు ఒకసారి కెలిష్కర్ గురువు గారిని అడగచ్చు కదా. ఆయన మీకు చదువు చెప్తారేమో, లేదంటే మిమ్మల్ని ఎవరైనా గురువు దగ్గర పంపిస్తారేమో. లేదు రమా, నేనెలాగూ కాలేజ్కి వెళ్తాను. ఎందుకంటే నా గురువులు చూడాలి. ప్రతిరోజు చదువుకోవాలన్న ఆశతో నేను వాళ్ళ తరగతిలోకి వెళ్తూ ఉంటాను. కానీ నాకు చదువు చెప్పకుండా వాళ్ళు నిర్లక్ష్యమనే ఆయుధంతో ప్రతిరోజు నా ఆశల్ని ఎలా హత్య చేస్తూ ఉంటారు. ఇక అలాగే ఒకరోజు వాళ్ళు హంతకులన్న విషయం కూడా వాళ్ళకు అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు అర్థమే కాదు. అవుతుంది రమా, తప్పకుండా అర్థమవుతుంది. చూడు బాబు, ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్లకు ఈ రోజు కాకుంటే రేపు అర్థమయ్యే తీరుతుంది. నీ ఉపాధ్యాయులకు కూడా అర్థమవుతుంది. వెళ్ళు బాబు, చదువుకోవడానికి వెళ్ళు. అలాగే రోజు వెళ్ళు. ఏ రోజు నీ ఉపాధ్యాయులు నీకు చదువు చెప్పడం మొదలెడతారో అప్పుడొచ్చి నాకు చెప్పు. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తాను. భీమ్రావ్, నువ్వు నాకు ఇక్కడ దొరకడం మంచిదైంది. ప్రిన్సిపల్ సార్ నేను క్యాబిన్కి రమ్మని చెప్పారు. త్వరగా వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ సార్? రా భీమ్రావ్. సార్, మీరు నన్ను పిలిచారా? అవును, భీమ్రావ్, నిన్న జరిగిన సంఘటన తర్వాత నేను రాత్రి చాలా ఆలోచించాను. నాకేమనిపిస్తుందంటే నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయం ఒప్పే కావచ్చు, కానీ ఉచితమైంది కాదు. అందుకే వెళ్ళి వేరే కాలేజీలో చదువుకో. ఒకసారి చదువు పూర్తి చేసుకుని నువ్వు ఎక్కడికి చేరాలనుకుంటున్నావో అక్కడికి చేరుకున్నావు అనుకో, ఆ తర్వాత నీ జాతి ఏంటో అందరికీ చెప్పు. పెద్ద తేడా ఏముంటుంది? మీరు
నా కోసం ఏ బెంగ చూపించారో అందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. కానీ భవనం యొక్క ఎత్తు ఒక విషయం అవుతుంది, అలాగే దాని దృఢత్వం ఇంకొక విషయం అవుతుంది. అసలు మార్గమే తప్పైనప్పుడు సఫలతకు స్థాయి అంటూ ఉండదు కదా సార్. భీమరావు, నేను ఎందుకు చెప్తున్నానంటే టీచర్లందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏదో ఒక సాకు చెప్తారు కానీ నీకు మాత్రం చదువు చెప్పరు. చదువు చెప్తారు, తప్పకుండా చదువు చెప్తారు సార్.